ఎప్పుడైతే మావోయిస్టులు ఆయుధాలని మేము వదిలేస్తాం 1 మంత్ వరకు అనేటువంటి ఒక స్టేట్మెంట్ పత్రిక బయటకు వచ్చిందో అప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు, నక్సలిజం మీద మోడీ విజయం సాధించిండని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా వస్తూ ఉన్నాయి. నిజంగా విజయం సాధించడానికోవచ్చా మావోయిస్టులు ఆయుధాన్ని వదిలేస్తున్నామంటే? అంటే పలు రకాల వ్యక్తులు ఒకసారి సమాజంలోకి వెళ్ళిన తర్వాత విజయమా అపజయమా, ఎవరి ఫెయిల్యూరు ఎవరిది అనేది తుపాకీ మొన మీద ఆ జయాపజయాలు జడ్జిమెంట్ చేయడానికి ఎవరికి లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, తుపాకీ పెట్టి కనతకు పెట్టి నువ్వు దాని ప్రకారంగా నువ్వు విజయం అపజయం కొలుచుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అట్లా కొలటం కాదు, ఎవరో మాట్లాడటం కాదు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వానికి ఒక పారదర్శక ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. కనుక ప్రభుత్వాలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి. కనుక చంపటానికి ఇంత తొందర ఎందుకు పడుతుంది బీజేపీ ప్రభుత్వం? నాకు అర్థం కాదు. చంపేయటమా అంటే ఒక ప్రాణానికి నష్టం కలిగించటానికి ఇంత ఆతురత, ఇంత తొందరగా ఎందుకట? 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత చేస్తామంటున్నావు. ఎందుకు అంత తొందర ఏమొచ్చిందట? దేశంలో మరి ఏ సమస్యలు లేవా? ఆ సమస్యలను పరిష్కరించండి. మనుషులను భౌతికంగా నిర్మూలిస్తారు.